డైలీ చూస్తున్నాను. నిన్నటి వరకు యాక్టింగ్ జరిగేది, ఇప్పుడు ఓవర్ యాక్టింగ్ జరుగుతూ ఉంది. మన శ్రేష్ఠ వర్మ వచ్చినప్పుడు ఏం చెప్పింది? ఒకటే చెప్పింది, ఫ్లూట్ జింక ముందు శ్రేష్ఠ వర్మ ముందు కాదని చెప్పింది. నేను ఒకటే చెప్తున్నా, శ్రేష్ఠ వర్మకి ఎలిమినేట్ అయిపోయింది కదా. ఏంటంటే ఫ్లూట్ నువ్వు నీ డాన్స్ ముందు ఊదు, జనాల ముందు కాదు. అర్థమైందా? అలా జనాల ముందు చేస్తే ఇలాగే అయిపోయింది, ఎలిమినేట్ అయిపోయింది ఫస్ట్ సారి. పేరు కాదు, ఇంక రియల్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చారు కదా, పబ్లిక్ టాక్ అయిపోయింది. మీడియాలో ఎక్కడ చూసినా అదే వస్తుంది కాబట్టి ఇంకా అయిపోతుంది. కావాలని ఆమెను ఎవరు ఎలిమినేట్ చేపారు? ఆల్రెడీ ఆమెకి ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ లేదే జానీ మాస్టర్ బొక్కలో దొక్కిందే. ఆమె చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇంకా మన ఆయన ఏదో హిమ్మనీళ్ళు అంటున్నాడు కదా, నా నడుము గిల్లాడని సంజన. ఇదేమైనా ఇలియానే నడుమ గిల్లడానికి? ఆయన ఏదో ఇంత వేసుకొని పందివారిలో ఉంటుండే ఆయన గిల్లేస్తారు చూడండి. ఇప్పుడు మొన్న వరకు కోడిగుడ్డు గురించి, ఇప్పుడు అటికెల గురించి వస్తా ఉంది. ఎక్కడ చూసినా ఇంకా బిగ్ బాస్ ఈసారి ఇంకా నాకు తెలిసి అయితే ఫస్ట్ శివ బాలాజీ గారికి బిగ్ బాస్ 1 ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు మన అందరం కనెక్ట్ అయిపోయి చూసాం, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. సెకండ్ సారి ఇట్లా వచ్చింది. బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్ వరకు పర్లేదు. బిగ్ బాస్ 8 నిఖిల్ కూడా కొద్దిగా పర్లేదు. బిగ్ బాస్ 9 అయితే పూర్తిగా డిజాస్టర్ అయిపోయిందండి వీళ్ళు చేయబట్టి. మనోడేమో పులిహోర కలుపుతున్నారు రీతి వర్మతోటి. ఇక ఏం చేస్తావు, ఆడ పులిహోర కలుపుతుంటే ఇమ్మని లాగుతారా? నాకు ఏం తక్కువ, నాకు నెత్తి మీద బొచ్చు లేదు, మిగతాది మొత్తం నేను కూడా కలుపుతాను, నేను కూడా పోయి కలుపుతా ఉన్నాడు. మొత్తానికి అయితే బిగ్ బాస్ లో మొత్తం అరాచకం జరుగుతూ ఉంది. ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఇంకా మనకి ఎవరు, పవనే ఉన్నాడు ఇంకా కొద్దిగా గొప్ప. ప్రియా కూడా ఆమె పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు. సుమంత్ శెట్టి కూడా కొద్దిగా పుంజుకుంటున్నాడు కదా, బలం వచ్చేస్తుంది ఆయనకు కూడా. అలా బర్నీ రాము రాథోడు ఇంకా ఆమె చెప్పింది అది వెళ్ళేటప్పుడు, రాము రాథోడు జెన్యున్ గా చేస్తాడని. జెన్యున్ గా ఉన్నాడు ఆయన కూడా. కాకపోతే కామన్ మ్యాన్ లేరు కాబట్టి ఇంకా కామన్ మ్యాన్ అంటే ఎవరండి? ఒక పానీపూరి బడ్డీడు, ఒక ఆటో డ్రైవర్, ఇలాంటి వాళ్ళని పెడితే కొద్దిగా ఎంకరేజ్ ఉంటది. ఎవరిని పెట్టినప్పుడు ఇంకా మనకు కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయాం ఈ సీజన్ 9 అయితే. నాగార్జున గారి కోసమే చూడాలి. నచ్చలేదా అంటే సెలబ్రిటీస్ అయితే నచ్చుదును, ఇంకా కామన్ మ్యాన్స్ అని చెప్పి మళ్ళీ యూట్యూబ్ స్టార్ పెట్టారు కాబట్టి నాకు నచ్చలే. సెలబ్రిటీస్ లో అయితే చాలా మంది ఉన్నారు పెట్టారు. ఇప్పుడున్న సెలబ్రిటీస్ లోనా సంజన గారు పర్లేదు, ఆయన బాగానే ఆడుతున్నారు. కానీ ఇంకేమన్నా కొద్దిగా డిసప్పాయింట్ ఉంది. అంటే జనాల మీద ఇప్పుడు వాళ్ళకి రెమ్యునేషన్ 2 లక్షలు 3 లక్షలు. బాలయ్య బాబు ఆమె పేరు ఏదో బాలయ్య బాబు సినిమాలు చేసింది ఆమె పేరు లక్స్ పాప. ఆమె రెమ్యునేషన్ 3 లక్షలు. ఇవన్నీ డబ్బులు ఏడా జనాల మీద రుద్దుతా ఉన్నారు. ఇప్పుడు మన అందరం చూస్తేనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చాయి. ఇవన్నీ జనాల మీద పెట్టి వాళ్ళకి లాస్ట్ కి మనం పిచ్చోళ్ళం, వాళ్ళు కాదు. వాళ్ళకి రెమ్యునేషన్ వస్తూనే ఉంది. వాళ్ళు ఎలిమినేట్ అయిన డబ్బులే, వాళ్ళ అందులో ఉన్న డబ్బులే, ఆఖరి కప్పు కొట్టిన డబ్బులే. మనం పిచ్చి జనాలం, మనమే పిచ్చోళ్ళం. బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉంటది ఎవరికైనా. కాకపోతే నేను కామన్ మ్యాన్ ఇవ్వలేదు కాబట్టి ఇంక వెళ్ళలేము. అంతే, అయిపోయింది కదా ఆల్రెడీ. సీజన్ 9 అయిపోదానికి వస్తానే ఉంది. ఇంకా ఫస్ట్ వీక్ అయిపోయింది, సెకండ్ వీక్ రన్ అవుతుంది. ఇంకేమేమి గట్టిగా ఇంకో కలుముసుకలు జరిగితే అయిపోతుంది. ఉన్న వాళ్ళలో టాప్ 5 అంటే ఇంకా మన పవన్, సంజన, ఇంక వీళ్ళే ఉన్నారు. ఇంకా నాకు తెలిసి రీతు గురించి మొన్నే చెప్పాను. రీతు ఉంటది. ఇప్పుడు ఒకరిని ఎలిమినేట్ చేసేసారు కదా శ్రేష్ఠ వర్మ, ఇంక రీతువే ఉంటది మెయిన్ గా వచ్చేది లీడ్ లో. నాకే అర్థం కాలేదు. సృష్టి వర్మ ఇంకా ఎన్నో వీక్స్ ఉంటది అనుకున్నా. అంత మంచి కొరియోగ్రాఫర్ అట్లా ఎలిమినేషన్ కావడానికి కారణాలు మరి నాకైతే అర్థం కాలేదు ఎందుకు ఎలిమినేషన్ అయింది అనేది. అయితే అంటే వేరే వాళ్ళని ఎలిమినేషన్ చేసింటే బాగుంటుండే, సృష్టిని కాకుండా. మళ్ళీ ఏమైనా కొరియోగ్రాఫ్ ఉందేమో మళ్ళీ బయటకు వచ్చేసింది తొందర, తెలియదు. ఏమో మరి మనకైతే దాని గురించి ఆ బిగ్ బాస్ కి తెలిసాలే, దాంట్లో ఉన్న పెద్ద పెద్ద హస్తాలకు తెలియాలి. సుమన్ శెట్టి ఇంకా చాలా సైలెంట్ గా ఆడుతున్నాడు. కొంచెం గట్టిగా మాట్లాడుతూ కొంచెం రిబాబుగా ఆడితే. అరే అన్న చెప్పడం మర్చిపోయినా భయ్, మొన్న కంటెంట్ ఏంది భయ్? అసలు కంటెంట్ కాదు. నిన్న మొత్తం గుంజులాడడం ఆ పేపర్లు అతికించుడు చూసినావా? అయ్యా ఏమేం జరుగుతుందో మొత్తం పిచ్చి కుక్కలు కొట్లాడుతారు. సత్తా బత్తా అటు పోతురు ఇటు పోతురు. ఇంకా కొన్ని సీన్లు అయితే ఇది గుర్తుకొస్తాయి. పటువారి ఇద్దరు గారు అరిటాకులు నాకు పరిమాణం పెడుతుంటే పరమాత్ముడు అనుకున్నా ఆ పాట వస్తుంది భయ. నిజంగా అంటే కొన్ని మొత్తం ట్రోల్ చేసి పడేస్తారు, అవునా కదా భయ్? కానీ గేమ్ మాత్రం పిచ్చి కుక్కలు అరిచినట్లు అనిపించింది. ఇంకొకటి చెప్పాలంటే మాస్క్ మ్యాన్ కూడా డిబేట్ చేయడం కూడా కరెక్టే అన్న థాట్ అయితే అనిపించింది. కాకపోతే రిబాబ్గా కాకుండా రిక్వెస్ట్ గా దాన్ని మాట్లాడింటే బాగుంటుండే.
రిబాబ్ గా మాట్లాడడం కొంచెం మంచిగా అనిపించాలి అన్న. సో మరి లక్స్ పాప కూడా ఎలిమినేట్ అవ్వలేదు, సేఫ్ అనగానే కొంచెం షాక్ అయ్యారు. అంటే ఆవిడ వెళ్ళిపోతారని అనుకున్నారంట. నేను పబ్లిక్ మొత్తం ఆమెనే పోతుంది అనుకున్నా, మరి ఆమె పోకుండా మొత్తం బిగ్ బాస్ అంటేనే పోయినసారి ఉల్టా పల్టా కానీ ఈసారి ఉల్టా పల్టా గేమ్ లోనే జరుగుతుంది. నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి అన్న రీతు అన్న. రీతు అయితే అంటే ఎందుకు మళ్ళీ ఫేవరెట్ మనకైతే తెలియదు. ఇంకా ఇమ్మానుయేల్ కూడా లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ లాగా ఇప్పుడు పవన్ అలా గేమ్ ఆడుతున్నాడు, టాక్ నడుస్తుంది. మీకు ఎలా ఉంది? మళ్ళీ నాకేం అంత పల్లవి ప్రశాంత్ ఇచ్చిన కంటెస్టెంట్ అంత లేదు అన్న. పల్లవి ప్రశాంత్ కంటెంటే వేరు, ఆ డిఫరెంట్ గా ఆడు ఓన్ గా క్రియేటివేట్ చేసి ఇస్తుండే కంటెంట్. అవునా కదా అన్న? బిగ్ బాస్ 7 తో సుమారుగా యూట్యూబర్లు కొన్ని లక్షలు సంపాదించారు భయ. 8 లో ₹1 రాలే. చాలా మందికి వీడియోలు పెట్టిన 9 కి ఏం ఇంకా స్టార్ట్ కాబట్టి దీన్ని చెప్పలేం. కానీ పల్లవి ప్రశాంత్ ఇచ్చినంత ఇవ్వడం అంటే కష్టం. వాడు ఓన్ గా, అది కాక ఒక ట్యాగ్, ఇంకొకటి ఆయనది వేరు. ప్రతిసారి నాగార్జున గారిని చూసి నాగార్జున గారు ఎంతైనా కొంచెం డిఫరెంట్. మళ్ళీ బిగ్ బాస్ నాగార్జున ఉంటేనే బాగుంటది అన్న. ఎంతైనా గ్రీక్ వీరుడు. కొన్ని సీన్ల నాగార్జున ఎంట్రీ అర్థం కాలే. ఇప్పుడు టాప్ 5 ఇమ్మానుయేల్ కన్ఫర్మ్. ఇమ్మానుయేల్ పక్క అంటే పక్క టాప్ 5. ఇంకెవరబ్బా? శ్రీజని ఖచ్చితంగా, దమ్ము శ్రీజ. ఇంకా అట్లనే గేమ్ పరంగా చూస్తే సంజన. అరే అన్న, ఆమె ఒక ఆర్టిస్ట్ అంటే ఆమెకి ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలి, ఎట్లుండాలి అనేది ఆమెకు తెలిసినంత ఎవరికి తెలుసా? ఆమె ఒక ఆర్టిస్ట్ గా, ఆమె ఒక పెద్ద ఆర్టిస్ట్. ఆల్రెడీ బెంగళూరులోనే బిగ్ బాస్ లీగ్ కూడా పోయొచ్చింది అనుకుంటా. ఆమెకి ఇట్లాంటివి ఎన్నో తెలుసు. ఆమె ద్వారానే ఇప్పుడు కంటెంట్ ఇవ్వడానికి చాలా మందిని పుషప్ చేస్తుంది ఆమె. అంటే సైలెంట్ గా ఉన్న వాళ్ళని కూడా లేపి ఒక కంటెంట్ ఇచ్చే విధంగా ఆమె తయారు చేస్తుంది అన్న ఫీల్ అయితే అనిపించింది నాకు సంజన. ఇంకోటి ఆమె సైలెంట్ గా ఉంటుంది చూడు, తనుజ అయితే పక్క అంటే పక్క. ఎందుకంటే ఆమె అనవసరంగా మాట్లాడతలే, అవసరం వచ్చినప్పుడే మాట్లాడుతుంది. ఫస్ట్ చూసినప్పుడు కొంచెం ఏమే పెద్ద రిబాబ్ రావయ్యి అన్నట్ల ఫీల్ అనిపించింది. ఇంకా తర్వాత మెల్లమెల్లగా ఆమె కొన్ని సిచ్యువేషన్ లో మాట్లాడడం ఓకే అనిపించింది భయ. ప్రియా గురించి ఏం చెప్తారు? అరే ప్రియా వాయిస్ బాగుంటది భయ, నిజంగా చెప్తున్నా. ఆమెది ఒక డిఫరెంట్ వాయిస్. అట్లా ఉన్నా కూడా ఓకే చెల్తా. ఎందుకంటే వాయిస్ అన్నా బాగుండాలి, యాక్టింగ్ చేసే స్కిల్స్ అన్నా ఉండాలి, లేదంటే కంటెంట్ అన్న ఇవ్వాలి. కంటెంట్ క్రియేటివేట్ అన్న. కొంతమంది ఉన్నారు చెప్తా భయ, వేస్ట్ కంటెంట్. వాళ్ళ పిఎల్ అయితే చెప్తా భయ, మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు. చెప్తున్నా అంటే కొంతమంది ఒకటి వాయిస్ కానీ, లేదంటే కంటెంట్ ఇవ్వడు కానీ, లేదంటే యాక్టింగ్ చేసుడు కానీ, ఒకటి బిగ్ బాస్ ఏదైనా చెప్తే దానిని బట్టి నువ్వు సపరేట్ ఒక ఓన్ గా పల్లె ప్రశాంత్ కానీ, ఇంతకు ముందు అమర్దీప్ కానీ ఓన్ గా ఎట్లా కంటెంట్ ఇస్తుంటో అట్లా కంటెంట్ ఇస్తే బిగ్ బాస్ కి బజ్జు ఇంకా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. మర్యాదనే భయ్య. మర్యాద రామన్నలో మర్యాద అట్లనే ఉంటాడు మంచి. కాకపోతే అప్పుడు సంచాలక్ అయితే ఫెయిల్ అయినాడు అనిపించింది. రెడ్ లైట్ గ్రీన్ లైట్ దగ్గర ఇమ్మానుయేల్ తో గొడవ జరిగింది చూడు, అప్పుడు సంచాలక్ గా ప్లాఫ్ అనిపించింది. మళ్ళీ ప్లాఫ్ అయ్యేది కాక మళ్ళీ దానికి ఓవర్ గా మాట్లాడడం కొంచెం మంచిగా అనిపించాలి. ఇంకొకటి చెప్పాలంటే మొన్న కూడా రీసెంట్ గా ఒక రీత్ ఒకటి మాస్క్ మ్యాన్ కి సపోర్ట్ చేసింది. ఇంకా మిగిలిన కంటెస్టెంట్స్ అంతా ఆడవాళ్ళని కించపరిచినట్లా అది ఇది అని మాట్లాడినాడు. కానీ యాక్చువల్లీ ఆడ పాయింట్ మొత్తం బిగ్ బాస్ చూస్తే అర్థమవుతుంది. ఓన్లీ జస్ట్ యూట్యూబ్లో వేసిన ప్రోమో చూస్తే మంచిగా అనిపించదు. ఎందుకంటే బిగ్ బాస్ లా మాస్క్ మ్యాన్ ఏమన్నారు అంటే కొంతమంది ఓన్లీ అమ్మాయిలతోటే మాట్లాడతాడు అని అన్నారు. అంటే నేను ఇంకా 2 అబ్బాయిలతో కూడా మాట్లాడినా, ఇమ్మానుయేల్ ప్లస్